టీం మొత్తం అంత కష్టపడి సమంత గారు గాని, టీం మొత్తం కష్టపడి చేసిన ఈ ప్రమోషన్స్ అంతా ఒక ఎత్తు. సక్సెస్ అయ్యో! సెలబ్రేషన్స్‌లో సెలబ్రేటింగ్ సుమ్మని పెట్టి, ఆవిడ మాట్లాడమని మిమ్మల్ని పైకి పిలిస్తే మీరు మాట్లాడలేకపోవడం, కన్నీళ్లు పెట్టుకోవడం. అంటే 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 కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ఆవిడ మిమ్మల్ని దగ్గర తీసుకుని ఓదార్చడం, ఆ ఫ్రేమ్ ఎలా అనిపించిందో తెలుసా మాకు? ఒక తల్లి, బిడ్డ ఆ కైండ్ ఆఫ్ బాండింగే కనిపించింది మాకు. అవునండి. ఎందుకు అంత ఎమోషనల్? అంటే మాటలు లేవండి. నేను ఇంక ఆవిడకి ఏం చెప్పగలను? నేను ఈ సినిమా రిలీజ్ అవుతుందని ప్రతి రోజు డేట్ దగ్గర పడిన కాంచి ఎవ్రీ డే భయమే నాకు. భయం ఎందుకంటే సినిమా బాగోదనో ఇంకోటనో కాదండి. ఆవిడ ఒకటి వదిలేసి చాలా గ్యాప్ తర్వాత ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి ప్రొడక్షన్ హౌస్‌లో నుంచి ఒక సినిమా వస్తుందంటే ఎక్స్‌పెక్టేషన్స్ అలాగే ఉంటాయి. గుడ్ వైబ్స్ అలాగే ఉంటాయి. బ్యాడ్ వైబ్స్ కూడా అలాగే ఉంటాయి. అవును. నా భయం ఏందంటే ఏదన్నా అంటే మళ్ళీ ఈవిడ్ని ఏం చేస్తారు? మళ్ళీ మొత్తం ఇది అవుతదేమో అని నాకు ఒక భయం, ఒక ఇది పడింది. అంటే ట్రోలింగ్ కైండ్ ఆఫ్ ఏమన్నా జరుగుద్దా అని. జరిగిద్దా? నాకేందంటే అలా అవ్వకూడదు. భగవంతుడి దయ వల్ల అలా అవ్వకూడదు. ఈ సినిమా హిట్ కొట్టాలి. మంచి పేరు రావాలి. బాగుంటే చాలా దీంట్లో కూడా ఈవిడ సక్సెస్ అయింది. ప్రొడక్షన్ హౌస్ పెట్టి ప్రొడక్షన్ హౌస్ కూడా సక్సెస్ఫుల్గా చేస్తుంది. సో మంచి సినిమాలు వస్తాయి ఈవిడ దగ్గర నుంచి అనేది రావాలని కోరుకున్నాను నేను. దాని గురించి ఈ పొజిషన్ గురించి ఇన్ని కష్టాలు పడి మేము అందరమే, అంటే నేను ఒక్కనే కాదు, ఆవిడ ఎన్ని కష్టాలు పడిందో, ఏం చేసిందో, ఎన్ని బాధలు పడిందో అన్నీ తెలుసు. ఈరోజు ఆవిడ అక్కడ నించొని మళ్ళీ ఇంకొక స్థాయి పెంచి, ఆ స్థాయిలో ఆవిడ నించుంది కాక నన్ను కూడా నాకు ఒక స్థాయి పెంచి అక్కడ పెట్టినప్పుడు నాకు ఇంకా మాటలు ఏం లేవండి. నాకు మాట్లాడటానికి ఏం మాట్లాడతా నేను? నాకు మాట్లాడటానికి ఏముంది? ఏం లేదు. ఇంకా ఆవిడకి చెప్తే నేను థ్యాంక్స్ చెప్పాలి. లేదంటే ఈరోజు నేను ఈ పొజిషన్ ఈరోజు అంటే ఆవిడ లేనిదే నేను లేను. ఆవిడ ఉంటే నేనున్నా. అది నేను చెప్పాలని ఉన్నా కూడా నేను 10 మందికి చెప్పుకునే నాకు అంత ఏం లేదని నాకు తెలుసు నేను ఏం చేస్తున్నాను అనేది. మాటలు రావట్లా, మాట్లాడాలన్నా కానీ ఏమో ఆ మైండ్ సెట్లో ఏం మాట్లాడతానో ఏం వదులుతానో నాకే తెలియదు. అది ఎమోషనల్గా వచ్చేస్తాయి. వచ్చినప్పుడు నేను ఏం చేయలేను, నాకు రావు. సో అలా అని మళ్ళీ దీన్ని ఇంకొక విధంగా మార్చడానికి నాకు అసలు ఇష్టం ఉండదు. నాకు ఓకే, ఇక్కడ దాకా వచ్చాం, ఆవిడ గెలిచింది, చాలా సంతోషం. దాంట్లో గెలుపులో నన్ను ఒక పార్ట్ ఆఫ్ మనిషిని చేసింది, ఇంకా సంతోషం అనిపించింది. ఇక ఆగల. ఆవిడ నా పక్క నుంచి ఉంటే నేను ఆవిడకి ఏదన్నా అయితేనే నేను తట్టుకోలేనండి. బేసిక్గా ఆవిడకి ఏదైనా ఎవరైనా అన్నా కూడా నాకు అసలు ఆగదు, ఇలాగే వచ్చేస్తుంది. ఎందుకు అరే ఆ మనిషి అది కాదు, ఆవిడ మెంటాలిటీ వేరు, ఆవిడ క్యారెక్టర్ వేరు, ఇలా ఎందుకు అవుతుంది అనేది ఆలోచించుకుంటాను. అది ఇంక అలా ఉండిపోయిందండి. అంటే ఆవిడంటే నాకేంటంటే ఇంక మన ఇంట్లో మన అమ్మో నాన్నో లేకపోతే అక్కో చెల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదన్నా అదే ఇప్పుడంటే మనం పసిబిడ్డలు ఎవరన్నా ఏడిస్తే దగ్గర తీసుకోవడం వేరు. అంటే మిమ్మల్ని అందరూ షాక్ అయ్యారు యాక్చువల్గా. మీ అంత దగ్గరగా తీసుకుని అలా వాదార్చడం అంతా చూసి నాకు అసలు తట్టుకోలేనండి నేను. అంటే నేను అనుకున్నా, నేను అప్పటికీ అనుకున్నాను నన్ను పిలవద్దు, నా గురించి ఎవరు ఏం చెప్పొద్దు. నేను ఆల్రెడీ చెప్పా అందరికి వద్దు, అట్లా ఏమి వద్దని చేసి అని చెప్పి. కానీ ఇంక మా రాకేష్ బట్ అసలు ఆవిడ ఆవిడ కూర్చుని ఉంది కదా ఫస్ట్. మీ పేరు చెప్పిన తర్వాత లెగిసి వచ్చింది. అవునవును. సో అది నాకు ఎక్కువ ఇది అనిపించింది. ఇంకా అంతకు మించి ఏం కావాలండి లైఫ్కి? నాకు పెద్దగా ఏమి ఇది చేయాలని ఏం లేదు కానీ బట్ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నాను. నాకు హ్యాపీ లైఫ్ ఇచ్చింది, నన్ను సెటిల్ చేసింది, నా జీవితానికి ఒక అర్థం చూపించింది. లైఫ్ అంటే ఇదిరా, ఇలా ఉండని నేర్పించింది. డే బై డే అప్డేట్ అవ్వడం కోసం ఏదో ఒకటి ఇన్స్పిరేషన్గా కనిపిస్తూ ఉంటుంది ఆవిడ ముందు నాకు. అని నేను ఇన్స్పిరేషన్ అవుతూనే ఉంటాను. మరి ఆఫ్టర్ దట్